మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు, శక్తివంతమైన అమావాస్య. రోజు ఉప్పుతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 12 లోపు ఉప్పుతో ఇలా చేస్తే కటిక దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. అమావాస్య రోజు రాత్రి సమయంలో చేసే ఏ పరిహారానికి అయినా సరే మంచి శక్తి ఉంటుంది. ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మీరు అనుభవిస్తున్న పేదరికమంతా కూడా క్షణాలలో పోతుంది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, భార్య పిల్లలు ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు. అకారణంగానే ఇంట్లో గొడవలు, తీవ్రమైన ఒత్తిడితో కొంతమంది సతమతమైపోతూ ఉంటారు. ఎంత వెతికినా దీనికి కారణం కనిపించదు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎంత సంపాదించినా ఉన్నదానికి మించి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు. అయితే దీనికి నెగటివ్ ఎనర్జీ కారణమని పండితులు అంటూ ఉన్నారు. దీని ప్రభావం కుటుంబంలోని సభ్యులందరిపైన ఉంటుంది. ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోని మనశ్శాంతే కరువవుతుంది. అయితే ఇటువంటి నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఆ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పారిపోతాయి. సాధారణంగా ఇంట్లోని చిన్నపిల్లలకు కానీ, పెళ్ళైన కొత్త జంటలకు కానీ దిష్టి తగులుతూ ఉంటుంది. అంతేకాదు ఇంట్లోకి ఏ ఇతర కొత్త వస్తువులు వచ్చినా దిష్టి తీస్తూ ఉంటారు. దిష్టి తీయటంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఉప్పు. అలాగే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుందని అందరూ చెప్తూ ఉంటారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించటం, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టము కలిసి రాకపోవటము ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు. ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి ఉప్పు బాగా హెల్ప్ అవుతుంది. సాధారణంగా ప్రతి అమావాస్యకు దిష్టి దోషాలు పోవడానికి, చెడుగాలుల ప్రభావాలు పోవడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి, ఆ శని భగవానుడి అనుగ్రహం పొందడానికి అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే అమావాస్య రోజున మీరు ఏ పరిహారం చేసినా చేయకపోయినా ఈ పరిహారం మాత్రం మీరు తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ పరిహారం ఎంతో శక్తివంతమైనది. అంతేకాదు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎంతో మేలు జరుగుతుంది. ఆర్థికంగా పడుతున్న ఎన్నో కష్టాల్ని తొలగించేస్తుంది. మీకు పట్టిన దిష్టిని, నర ఘోషను తొలగించేస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబం ఆనందంగా ఉండేలాగా చేస్తుంది. ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్యలు సర్వసాధారణం. కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడతారు. హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటం, దానం చేయటము, దేవుళ్లకు పూజలు చేయటం వంటివి చేస్తారు. ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి పవిత్రమైన నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఇది ఎంతో శుభ సూచకం. అయితే నది ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంబు గంగాజలం తీసుకువచ్చి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఈ రోజున సూర్యదేవునికి నీరు సమర్పించటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఎర్రటి పువ్వులను ఒక రాగి చెంబులో వేసి అందులో అక్షింతలు వేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించాలి. పైగా ఈ అమావాస్య నాడు పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి. అలాగే పేదలకు వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. అమావాస్య రోజు ఖచ్చితంగా చేయవలసిన 4 పనులు ఉన్నాయి. మొదటిది పితృపూజ. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు. రెండవది ఉసిరి చెట్టును పూజ చేయటం. అమావాస్య రోజున ఉసిరి చెట్టును పూజించటం వల్ల మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అమావాస్య రోజు ఉసిరి చెట్టును పూజించడం వల్ల మీ నుంచి కష్టాలన్నీ కూడా దూరమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మూడవది ధ్యానం. ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉచ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి.
ఇది మిమ్మల్ని శాంతపరిచి మనసును నియంత్రిస్తుంది. 4వది దానాలు. ఈరోజు కొంత డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు ఇవ్వవచ్చును. గోచార గ్రహస్థితి రీత్యా శని ప్రభావంతో ఉన్నవారు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. అమావాస్య రోజు ఎవరైతే ఈ 4 విధి విధానాలు పాటిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే అమావాస్య రోజు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అడ్డంకులను అధిగమించడానికి మరియు విజయాన్ని సాధించడానికి వారి ఆశీర్వాదం మరియు అనుగ్రహాన్ని పొందవచ్చు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు మరియు అదృష్టానికి దేవత. అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆర్థిక స్థిరత్వము, సమృద్ధి మరియు వ్యాపార విజయాలు లభిస్తాయి. కాబట్టి ఈ రోజున లక్ష్మీ పూజ చేయటం వల్ల ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిని సందర్శించాలని నిర్ణయించుకుంది. అమావాస్య కావటంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమె దిశలను సరిగ్గా నిర్ధారించలేకపోయింది. దారి తప్పుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె వెలుగుతున్న దీపాలను గుర్తించి దేవి కాంతి మూలం దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె ఒక గుడిసెను చూసింది. ఒక వృద్ధురాలు తన ఇంటి బయట గుడిసె తలుపులు తెరచి దీపాలు వెలిగిస్తూ ఉంది. అనేక దీపాలను వెలిగించిన తర్వాత ఆమె తన పని చేయడానికి ప్రాంగణంలో కూర్చుంటుంది. లక్ష్మీదేవి వృద్ధురాలిని రాత్రిపూట బస చేయడానికి స్థలం కోసం అభ్యర్థిస్తుంది. లక్ష్మీదేవి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలాగా వృద్ధురాలు స్థలం మరియు మంచం మొదలైనవి ఏర్పాటు చేస్తుంది. లక్ష్మీదేవి విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఆగుతుంది. వృద్ధురాలు సేవ మరియు అంకిత భావం ఆమెను సంతోషపరుస్తాయి. వృద్ధురాలు పనిచేస్తూనే ఉంది. పని అంతా పూర్తి అయ్యాక నిద్రపోయింది. మరుసటి రోజు వృద్ధురాలు మేలుకున్నప్పుడు ఆమె సాధారణ గుడిసె రాజభవనం వలె అందమైన ఇల్లుగా మార్చబడింది. ఆమె ఇల్లు సంపద మరియు ఆహారంతో నిండిపోయింది. దేనికి లోటు లేదు. తల్లి లక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు. ఇదంతా తల్లి లక్ష్మీదేవి కారణంగానే జరిగిందని వృద్ధురాలు గ్రహించింది. అప్పుడు లక్ష్మీమాత వృద్ధురాలి ముందు ప్రత్యక్షమై అమావాస్య నాడు దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారి చూపే వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులను పొందుతారు అని చెప్తుంది. అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం ఎప్పటినుంచో మొదలైంది. అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించడం, దీపాలు వెలిగించడం, ఇంటి తలుపులు తెరిచి ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇక ఈ అతిపెద్ద అమావాస్య రోజు మీకు ఉన్న దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక గాజు బౌలు తీసుకుని దాని నిండుగా గల్లుప్పు వేయండి. ఈ పరిహారానికి గల్లుప్పే ప్రధానమైనది. గిన్నెల్లో గల్లుప్పు వేసి ఆ ఉప్పుపై చిటికెడు పసుపు, కుంకుమ వేయండి. ఆ తరువాత ఉప్పుపై ఒక తమలపాకును కూడా పెట్టండి. తమలపాకు చాలా శక్తివంతమైనది. తమలపాకు లేనిదే ఏ పూజ పూర్తి కాదు. ఉప్పుపై తమలపాకు పెట్టిన తర్వాత దానిపై 5 లేదా 6 కర్పూర బిళ్ళలను వేయండి. ఇప్పుడు ఆ ఉప్పు గిన్నెను ఒక ప్లేట్లో పెట్టండి. తమలపాకుపై పెట్టిన కర్పూర బిళ్ళలను వెలిగించాలి. ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులలో కూడా తిరగండి. మీరు ఈ ప్లేట్ను పట్టుకొని తిరిగేటప్పుడు ఆ కర్పూరం ఆరిపోకుండా చూసుకోవాలి. ఇలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఇంటి బయటకు వచ్చి ఇంటి గుమ్మానికి ఉప్పు, కర్పూర హారతితో దిష్టి తీయాలి. ఇలా తీసి ఆ గిన్నెను, ఉప్పు గిన్నె పెట్టిన ప్లేట్ను ఇంటి గుమ్మం బయటనే పక్కకు పెట్టాలి. ఇలా ఈరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 12 లోపు చేయాలి. రాత్రిపూట ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ పరిహారం తొలగించేస్తుంది. ఇక వాటిని గుమ్మం పక్కన పెట్టి మీరు తలుపులు మూసివేయండి. ఇక మరుసటి రోజు ఉదయం ఆ ప్లేట్లో పెట్టిన ఉప్పును, తమలపాకును ఒక కవర్లో వేసి పారే నీటిలో పడవేయండి. లేదా బాగా చెట్లు ఉన్న చోట వీటిని పడేసి ఇంటికి వచ్చేయండి. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి పూజ చేయండి. ఇలా ఈ రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మీ దరిద్రం అంతా కూడా పోతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.
ఉప్పు మరియు తమలపాకు, కర్పూరం చాలా శక్తివంతమైనవి. వీటితో అమావాస్య రోజు పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలను పొందుతారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మరి ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో ఇలా చేసి మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని ధనవంతులుగా మారిపోండి. ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది. ఇలాంటి అద్భుతమైన రోజు ₹1 బిళ్ళను తీసుకుని చిన్న పని చేస్తే ఆ అమావాస్య వలన మీకు ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయి. మనిషి మనుగడకు డబ్బు చాలా అవసరం. ఆ డబ్బు మీ ఇంటి వైపు ఆకర్షింపబడాలంటే ఈ అమావాస్య రోజు ₹1 బిళ్ళను తీసుకొని మీ ఇంటిపైన ఎత్తైన ప్రదేశంలో పెట్టి ఉంచండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత 3 ఎర్రటి వస్త్రాలను తీసుకొని ఆవు పాలతో ముంచి పిండి ₹1 బిళ్ళను పెట్టి మూట కట్టండి. ఆ తర్వాత ఈ 3 మూటల్ని కూడా కలిపి ఒకే మూటగా ముడివేయండి. అలా వేసేటప్పుడు ఓం లక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఆ తర్వాత ఈ మూటను సింహద్వారానికి లోపలికి వచ్చేటట్టుగా కనిపించే విధంగా కట్టండి. ఇలా ఈ పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చేది సామాన్యమైన అమావాస్య కాదు, ఎన్నో శక్తులను కలిగిన అమావాస్య. ఈ అమావాస్య ప్రభావం మా ఇంటి మీద పడకూడదు, మా ఇంట్లో వారికి ఈ అమావాస్య వలన ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు రాత్రి 7 లోపుగా మీ ఇంటిపైన అంటే మీ ఇంటిపై ఎత్తున ప్రదేశంలో ₹1 బిళ్ళను పెట్టి ఉంచండి. టెర్రస్ మీద అయినా సరే ₹1 బిళ్ళను పెట్టి వదిలివేయండి. ఈ అమావాస్య రోజు మీరు ఏ పరిహారాలు చేసినా చేయకపోయినా ₹1 బిళ్ళను ఇంటిపై భాగంలో పెట్టినట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి మీదకి రాదు. మీ ఇంట్లో వారిపై కూడా ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు మాత్రం ₹3 బిళ్ళలను 3 ఎర్రటి వస్త్రాలలో వేసి మూట కట్టి ఆ 3 మూటలను ఒక మూటగా కట్టి ప్రధాన ద్వారం దగ్గర కడితే మంచి లాభం కనిపిస్తుంది. ఇలా అమావాస్య రోజు ₹1 బిళ్ళతో ఈ పరిహారాలు చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. కనుక మీరు కూడా అద్భుతమైన అమావాస్య రోజు ₹1 బిళ్ళను ఇంటిపై పెట్టి ఎలాంటి దోషాలు లేకుండా సంతోషంగా జీవించండి. అయితే ఈ అమావాస్య రోజు సాయంత్రం 7 లోపు గుమ్మం ముందు ఇది చల్లితే 50 నిమిషాలలో మీ జీవితం మారిపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీకు ఉన్న సమస్యలు, బాధలు అన్నీ కూడా పోతాయి. మీకు కష్టాలు కలిగిస్తున్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఎంతోమంది విపరీతమైన కష్టాలు అనుభవిస్తారు. ఎంతో కష్టపడి పనిచేస్తారు. కానీ ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం అనేది మాత్రం రాదు. అలా జరగడానికి కారణం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నర దృష్టి, నర ఘోష. మన ఎదురింటి వారు, పొరుగింటి వారు పెట్టే దిష్టి వలన కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా నరదృష్టి వలన, నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలన్నిటి నుండి కూడా తొలగించుకోవడానికి పోలాల అమావాస్య అనేది విశేషమైన రోజు. కనుక ఈరోజు గుమ్మం ముందు ఇది చల్లండి చాలు. 50 నిమిషాలలో మీ కష్టాలు తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మన సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంది. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. అందుకే గుమ్మమును తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అమావాస్య తప్ప మిగిలిన రోజుల్లో పద్ధతిగా గుమ్మమును అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. పట్టణాలలో, అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడా ఇతర గదులకు గుమ్మాలే సరిగ్గా కనబడటం లేదు. ఆఖరుకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు, పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా అనగా సింహద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. 1 ఇలవేల్పును తలుచుకోవటం, 2 ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం.
గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష, అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. రోగాలను దరిచేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికే ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు. ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి, అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడుతుంది. ఇలాంటి విశేష ప్రాధాన్యత కలిగిన గుమ్మం ముందు శ్రావణ అమావాస్య రోజు ఇది చల్లితే చాలు, 50 నిమిషాలలో మీ జీవితం మారిపోతుంది, మీ జాతకం మారిపోతుంది, కష్టాలన్నీ పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. శ్రావణ అమావాస్య అనేది పరమ పవిత్రమైన తిథి. చెడును తొలగించుకోవడానికి, మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడే తిథి. ఇలాంటి తిథి కోసం ఎందరో ఋషులు మునులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా వెనువెంటనే ఫలితం అనేది మాత్రం వస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అమావాస్య రోజు ఎప్పుడైనా కూడా గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు. దాని వలన లేనిపోని కష్టాలు వస్తాయి. మిగతా అన్ని రోజులలో గుమ్మాలకు పసుపు కుంకుమ రాసుకోవచ్చు, కానీ అమావాస్య ఒకరోజు మాత్రం ఆ పని చేయకూడదు. ఇక ఎక్కువగా సమస్యలు, బాధలు, కష్టాలు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఒక చిన్న గ్లాసులో సగం నీళ్లు తీసుకోండి. ముందు ఒక మంచి రాగి గ్లాసును కానీ స్టీలు గ్లాసును కానీ తీసుకోండి. అలా గ్లాసును తీసుకొని దానిలో సగం నీళ్లు పోయండి. ఆ నీటిలో 2 లవంగాలను కూడా తీసుకొని ఆ లవంగాలను కూడా పొడి చేసి ఆ పొడిని నీటిలో వేయండి. తర్వాత చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేసేయండి. ఈ పరిహారానికి ఇంట్లో పూజ గదిలో ఉండే కుంకుమను వాడకూడదు. విడిగా కుంకుమను కొని తెచ్చుకొని ఆ కుంకుమను నీటిలో కలపాలి. ఇలా 2 లవంగాల పొడిని చిటికెడు కుంకుమను నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత ఈ నీటిలో మామిడి ఆకును వేయండి. తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి. వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం పైన ఈ ఎర్రటి నీళ్లను మామిడి ఆకు సహాయంతో చిలకరించండి. గుమ్మం పైన మరియు గుమ్మానికి 2 వైపులా కూడా ఇలా ఈ నీటిని చల్లండి. చల్లేటప్పుడు మీ ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోవాలని సంకల్పం చెప్పుకోండి. ఇలా చల్లటం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఖచ్చితంగా 50 నిమిషాలలో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని ఉదయం సంధ్యా సమయంలో 7 కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో 7 కానీ చేయవచ్చు. ఖచ్చితంగా 7 చేయాలి. అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. నర దృష్టి, నరఘోష పోతాయి. వాటితో పాటే మీ కష్టాలు కూడా పోతాయి. ఇబ్బందులన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి వెంటనే మీ ఇంటికి వస్తుంది. మనం రోజు బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. రకరకాల వస్తువులను తొక్కుతూ ఉంటాం. అలా తొక్కేసి ఇంట్లోకి రావటం వలన మన వెంటే దుష్ట శక్తులు వస్తాయి, దురాత్మలు వస్తాయి, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ పరిహారం అలాంటి దుష్ట శక్తులన్నిటినీ కూడా పోగొడుతుంది. 50 నిమిషాల్లో మీకు మీ ఇంటికి చాలా మేలు జరుగుతుంది. కనుక శ్రావణ అమావాస్య రోజు అందరూ కూడా గుమ్మం ముందు ఈ నీటిని చల్లండి. 50 నిమిషాలలో మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.